నేను ఇంట్లోనే కూర్చుంటే ఆ ఊళ్ళు అంతే ఉంటాయి. తిరగాలి, తిరుగుతా. నువ్వు కూడా ఇది గుర్తుపెట్టుకో, ప్రయత్నం చేయాలి, గట్టి జాబు కొట్టాలని దేవుడు అంటాడు. రిస్క్ చేయి, పోరాడు, స్టడీ చేయి. నేను నీ జ్ఞానం ఇస్తా, జ్ఞాపక శక్తిని ఇస్తా, గ్రహింపునిస్తా. నీ వంతు పోరాటం నువ్వు చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. వెళ్ళి రాయి, జయం పొందుతావు, నేను నీకు సహాయం చేస్తా. పో. ఇప్పుడు ఎగ్జామ్స్ టైం. పిల్లలు క్లాస్కి వెళ్లకుండా క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్స్ రాయకుండా, ప్రభువా నువ్వు నమ్మదగిన దేవుడు, ఒక్క ఎగ్జామ్ కూడా నేను అటెండ్ కాను, మొత్తం క్వాలిఫై అవ్వాలి ప్రభా, ఫస్ట్ క్లాస్లో రావాలంటే ఏసునామములో అద్భుతం జరగాలని. ఏమంటాడు? పిచ్చి మొహందనా, వచ్చింది పోయి రాయిపో ముందు, కార్యం నేను చేస్తానంటాడు. పొర్రపాటును కూడా నేను రాయను ప్రభా, అస్సలు మాట్లాడే పని లేదు ప్రభా, మొత్తం క్వాలిఫై కావాలి, ఫస్ట్ క్లాస్ రావాలంటే. ఎగ్జామ్ పాస్ ఏమో కానీ ముందు మెంటల్ మాత్రలు మింగ అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎట్లా కుదురుతుంది? నువ్వు వెళ్ళి నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి, నువ్వు అడుగు పెట్టాలి, నువ్వు చేయాలి తమ్ముడా. నీ ప్రయాసను కూడా చూస్తాడు. నీ కుటుంబాన్ని బాగు చేయడం కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావు, ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. సమాజాన్ని బాగు చేయడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. ఆత్మల్ని రక్షించడానికి నువ్వు ఎంత రిస్క్ చేస్తున్నావో చూస్తాడు. పరిచర్యను నిర్మించడానికి దేవునికి నువ్వు ఎంత సహకారిగా ఉన్నావో చూస్తాడు. అన్నీ పట్టించుకుంటాడు. ఆత్మీయ జీవితంలో నిలదొక్కటానికి నీ వంతు నువ్వు ఎంత కృషి చేస్తున్నావో చూస్తాడు. నీ వంతుగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఎంత కీలకమైన విషయం ఇది, ఎంత ఇంపార్టెంట్ అండి ఇది. ఇశ్రాయేలుకి ఏం వాగ్దానం చేశాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు, పదండి నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వాగ్దానం చేస్తున్నాను, ఇస్తాను పండి అన్నాడు. దాన్ని సాధించడానికి వాళ్ళు ఐగుప్తులో కూర్చుంటే ఆ దేశాన్ని తెచ్చి అలకాళ్ళ ముందు పెట్టాడా? నో, అది అక్కడే ఉంది, మీరు పదండి అన్నాడు. యుద్ధ సన్నద్ధులై బయలుదేరారట వాళ్ళు. చివరికి దారి పొడుగుతా పోరాటాలు, పోరాడి చివరికి వాగ్దత్త దేశానికి పోతే అక్కడ ఉన్నారు మళ్ళీ గుంపు. వాళ్ళని తరిమి ఇది మాకు దేవుడిచ్చిన స్వాస్థ్యమని శత్రు గవిని స్వాధీనపరుచుకున్నారు. ఈరోజు కొంతమంది ఎట్ట తయారయ్యారంటే నంబర్ 1 సోమవారులా తయారయ్యారు. నువ్వు పోరా బయటికి నేను బాగునంటాడు. అదేంటంటే నువ్వు అద్భుతం చేయి ప్రభు అంటాడు. ఏమండి, ఆహారం తీసుకొచ్చి నీ ముందు పెడతాడే కానీ కలిపి నోట్లో పెడతాడా? ఏమండి, ఏలియా పండుకుంటే దేవుడు వచ్చి రొట్టెలను, దూత వచ్చి రొట్టెలను నీళ్లు పెట్టాడు. అలేనా నల్లే ఇదిగో రొట్టె అన్నోరు రొమ్మ అని నోట్లో పెట్టాడా? పెట్టడు, తినాలా. నువ్వు చెయ్యి ప్రయత్నం, నువ్వు కృషి చెయ్యి, దేవుని వైపు చూస్తూ నువ్వు అడుగులు ముందుకే, నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు అడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే ఇక చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందలేదు, నేను ఇంకా బాప్తీసం పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి. నేను ఇంకా బాప్తీసం పొందలేదన్నా, ఎందుకు వచ్చిన గొడవ, పొందలేదన్నోడు చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి. నీకు నరకానికి వెళ్ళాలని ఉందా, పరలోకానికి వెళ్ళాలని ఉందా? పరలోకానికి వెళ్ళాలని ఉంది. వెళ్ళాలనంటే దేవుడు అడుగుతున్నాడు, నిన్ను నిత్య జీవానికి చేర్చడానికే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను, నీకోసమే పెట్టాను, నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను. నువ్వేం చేయొద్దు, పైసలు ఇవ్వద్దు, ఒంటికి చాకిరొద్దు, చిన్న ప్రయత్నం, నా నామమందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడి నిమిత్తం బాప్తిస్మ పొందు. ఇది నువ్వు చేయాల్సిన పని. ఆ పని నువ్వు చేస్తే ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను నిత్య జీవానికి చేర్చే బాధ్యత నాది అంటాడు ఆయన. నాది, ఆ పని నాది. మారు మనసు పొంది రక్షణ పొందే పని నీది, బాప్తిస్మం పొందే పని నీది. బాప్తిస్మం పొందిన నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది, అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో. ఓకే అని 1 మంత్లోనే 4 ఆదివారాలు వెళ్ళా చర్చికి. 5వ వారం క్యూలో నిలబడ్డా నేను కూడా పోయి, ఏండు బాబా నాకు బాప్తీసం అని. ఇంకా వాయిదాలు లేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు. ఇక వాళ్ళ సలహా తీసుకుందాం, వీళ్ళ సలహా తీసుకుందాం కాదు. నేను పాపినని నాకు అర్థమైంది. ఇప్పుడు ఒంటి మీద బురద అయిందన్న సంగతి అర్థమైతే కడుక్కోవటానికి వాయిదాలు ఎత్తామా? ఇప్పుడు కాదులే, కాస్త బాగా ఎండిన తర్వాత
ఇంకాస్త కంపులు వేసిన తర్వాత అనుకుంటామా? అనుకోంగా. అర్థం అయితే చాలు చీకట్లో తిరుగుతాం, అర్థం కాదు. వెలుగులోకి వస్తాం, కనపడదు. అబ్బాయి ఏంది ఇది అని చెప్పి హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరుచుకుంటాం. నీ మీద పాపం ఉంది, నీలో పాపం ఉందని నీకు తెలుసు. దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు. దాని నుంచి విడిపించడానికి యేసు ప్రాణం పెట్టాడని తెలుసు. తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా. ఆలస్యం ఎందుకు? దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు? దేవుడే ఇచ్చాడు మంచి సలహా, తీసుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు నువ్వు పొందుతావు. పరిశుద్ధాత్మను వరం అప్పుడు పొందుతావు అన్నాడు. ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి ఆయన అసమర్థుడు, అంతకన్నా కాదు. ఆయన సమర్థుడు నెరవేర్చుటకు. ఎందుకు నెరవేరట్లేదు అంటే ఉన్నాయి మన లోపాలు. నేను రక్షించబడ్డా బ్రదర్స్, వినండి, నా ఫ్యామిలీకి కూడా అదే చెప్పా. నేను చెప్పినట్టు వినండి. చేతబడులు చేస్తే పోతాయి, మంత్రప్రయోగాలు చేస్తే పోతాయి. ఎవ్వడు ఏ ప్రయోగం మన మీద చేసినా చేసినోడే లెగుస్తాడు. నా మాట వినండి. ముందు ఆ పాపాలన్నీ కడగబడి నిమిత్తం ముందు రండి, బాప్తీసం పొందండి అని వాళ్ళకి పిలుపునిచ్చా. చిన్నగా వాళ్ళు కూడా లైన్లోకి వచ్చారు. నేను ముందు పొందాను, తర్వాత వాళ్ళు కూడా పొందారు. మేము మొత్తం పొందాం. నిజంగానే మా మీద ప్రయోగతంతో చేశారు. చేసిన వాళ్ళకి స్టార్ట్ అయింది. ఇక మమ్మల్ని యేసు రక్తంలో కడిగేశాడు కదా, ఇక ఏ మంత్రం పనిచేయదు. హల్లెలూయా. నీకు తెలుసా, మా మీద ఎవరైతే ప్రయోగం చేశారో ఇద్దరు కలిసి చేశారు. రియల్ ఇది, నేను అబద్ధం చెప్పట్లా, దానికి సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. ఇద్దరు కలిసి చేశారు. వాళ్ళు మా మీద చేశారు. మమ్మల్ని దేవుడు ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. వాళ్ళిద్దరు లేచారు. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రాణాలతో కూడా లేరు, అయిపోయారు. మరేందనుకున్నా, యేసు ప్రభు నమ్మి బాప్తీసం పొందినోడు జోలికి రావటం అంత తేలిక కాదు. పోతారు. వాడు ఎంత సీనియర్ అయినా సరే, వాడు ఎలాంటి దాన్ని ప్రయోగించినా సరే అవుట్. ఎందుకో తెలుసా? నా ప్రభువే మనకి అగ్ని ప్రాకారమై ఉంటాడు. నేను చెప్తున్నా, ఆ పాప బంధకాల్లోంచి బయటపడి, ఆ శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి బయటపడి, రక్షింపబడి, ఆశీర్వదించబడి వర్ధిల్లాలన్న కోరిక మీ హృదయాల్లో ఉంటే, నిత్య జీవ పర్యంతం సిద్ధపడాలన్న ఆశ మీలో ఉంటే సిద్ధపడండి. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. నిత్య జీవానికి వారసులు కండి. నీ పని నువ్వు చేస్తే నా దేవుడి పని. అంతేగాని నేనేం చేయను అని కూర్చుంటే కష్టం. కాబట్టి ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటాను. అన్నా నేను బాప్తిస్మం పొందుతానన్నా, ఇంకెందుకు వచ్చిన గొడవ, నేను సిద్ధపడతానన్నా అంటే నిన్ను బాప్తిస్మంలో నడిపించడానికి నేను కూడా సిద్ధం. అయితే పాప ఇప్పుడు సిద్ధపడి వచ్చి ఉండరు. అందరికీ నాకు బట్టలు ఏమన్నా ఇప్పుడు తీసుకోవాలన్నా ఉంది, కానీ ఇప్పుడు కష్టం అన్న. ఓకే, ఏం టెన్షన్ పడద్దు. ఈ నెల ఆఖరిలో బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా ఓ జత బట్టలు తీసుకొని రా. నిజంగా నీకు రక్షణ పొందాలంటే ఈ నెల చివరిలో వచ్చే బుధవారం పగటి వేళ 10ంటికి బాప్తిస్మాల కార్యక్రమం జరిగిద్ది. నువ్వు ఏ ఊరిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, నిజంగా రక్షణ పొందాలి అనుకుంటే రా, ఓ జత బట్టలు తీసుకొని రా. ఈ నెల చివరి బుధవారం ఏ తారీఖు వచ్చిందో వాళ్ళు చెప్పట్లా. 26వ తారీఖు అంట. స్తోత్రం. వాళ్ళు చెబుతారేమో అని చివరి బుధవారం అని వాళ్ళు డేట్లు చెప్పట్లే వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి నా బాధ. 26వ తారీఖు. ఇవాళ ఎన్ని తారీఖు? 38. 8. ఓహో, స్తోత్రం. 9. 9 వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. వెరీ గుడ్. 9 వచ్చేసింది. ఇంకెన్ని రోజులు? కొద్ది రోజులే. ఈ కొన్ని రోజుల్లో నీ పాపాలు ఒప్పుకొని సరిదిద్దుకొని లింకులు తెంచుకొని, స్తోత్రం, ఏంటి లింకులు తెంచుకొని పాపంతో అనుబంధాలు తెంచేసుకొని ఫిక్స్ అయిపో. ఈ నైట్ ఫిక్స్ అయిపో.
ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను పాపంలో కొనసాగకూడదు, నేను రక్షింపబడాలి, నేను పరిశుద్ధుల్లో పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాళ్లలో పరిశుద్ధురాలిగా చేర్చబడాలి, నేను యేసు సొత్తుగా స్వాస్థ్యంగా మార్చబడాలి అని ఫిక్స్ అయిపో. ఇక ఈ మధ్యలో రోజులు ఉన్నాయి కదా, ఇవాళ 9, 10, అక్కడ 16 రోజులు. ఈ 16 రోజుల్లో అన్ని బ్యాలెన్స్ చేసుకో. ప్రభునామంలో ప్రార్థన చేయి, మారు మనసు పొందు, సిద్ధపడు. 26వ తారీఖు బుధవారం పొద్దునే బయలుదేరి రా. దూరం ఊరు అనుకో, మంగళవారమే రా. ఇంకా దూరం అనుకో, ఆదివారం రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పర్లా, ఫుడ్ దొరికింది ఇక్కడ. ఇంత పెద్ద మందిరం ఉంది, ఏడ వండుకున్నా ఎవరు కలిదించరు. ఎందుకు వచ్చావు అంటారు, ప్రార్థన చేసుకోవడానికి వచ్చినాయా, బాప్తీసం పొందడానికి. ఓకే, ప్రశాంతంగా దుప్పటి కొడిస్తారు అవసరం అయితే. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సంగతి. కాబట్టి మనం చేయాల్సినవి మనం చేయాలి. దేవుడు చేసే కార్యాలు, దేవుడు 5 సంగతులు స్పష్టంగా చెప్పా. వాగ్దానాలు నెరవేరాలి అంటే తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు, ఆయన సమర్థుడు. ఆమేన్. రైట్. మరి ఇప్పుడు రెండో పాయింట్ ఏంది? ఎందుకు నెరవేరదు? చేయకపోవటం. మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? టీ బ్రేక్ తీసుకొని శుభ్రంగా బ్యాగులు తీసుకొని ఇంటికి పోదామా? వెళ్తే వెళ్ళండి, నాదేం పోయింది, ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మర్యాదగా పురుషులు అటు పోయి అక్కడ చాయ్ ఇస్తారు, తాగండి. స్త్రీలు ఇటు పోయి ఇటు పోయి మీకు కూడా చాయ్ ఇస్తారు, తాగండి. ఇంకేమన్నా చూడండి, రాండి. వచ్చిన తర్వాత కొంచెం సమయం ప్రార్థనలో గడపండి. అవునా? ఇంటికాడ బయలుదేరి వచ్చేటప్పుడు ఏమని చెప్పొచ్చా? నువ్వు బయలుదేరంగానే బైబిల్ తీసుకుని బయలుదేరానే యాడికి అంటారుగా. అప్పుడు ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏం తెలుసా? నువ్వు ప్రార్థనకి అంటావు, కానీ ప్రార్థన చేసింది ఎక్కడ? కాబట్టి ఇప్పుడు మీరు చాయ్ బ్రేక్ తీసుకొని వెళ్ళొచ్చిన తర్వాత వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఈ రాత్రి దేవుడు నిన్ను దాటిపోడు. పిలువు దేవుణ్ణి. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా. దేవునికి మహిమ. చాయ్కి పోయి వచ్చి కూర్చోవాలి. ఇప్పుడు ఆ డైలాగ్తో కూర్చోవాలి. దేవా, నన్ను దాటిపోవద్దు. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ఇందాక సాక్ష్యాలు విన్నాను. నెక్స్ట్ ఆల్ నైట్ కల్లా మళ్ళీ నేను వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. ప్రభువా, నా ఎడల నీవు కార్యాలు జరిగించు అని. నువ్వు ఏ సమస్య చేత శోధించబడుతున్నావో, వేధించబడుతున్నావో, బాధింపబడుతున్నావో, అది ఆత్మీయ సమస్య, శరీర సమస్య, మానసిక సమస్య, అది ఏదైనా ఎలాంటిదైనా నువ్వు దేవుని ముందు పెట్టు. నా తండ్రి నెరవేరుస్తాడు. చేస్తారా ప్రార్థన? చిన్న రిక్వెస్ట్, నా కోసం కూడా చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. చేస్తారా? నా కోసం కూడా 2 మొక్కలు. అన్నను కూడా గుర్తు చేసుకో ప్రవ్వా, వాడుకోనైనా మంచి హెల్త్ని ప్రవ్వా, జర్నీలో నీ కాపుదలు ఈ ప్రవ్వా అని. నా గురించి కూడా మీకు ఏం చేయాలనిపిస్తే ప్రార్థన చేయండి, కానీ మర్చిపోవద్దు. ఇంతమంది ప్రార్థన చేస్తే మామూలుగా ఉండదు. అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. చేస్తారు కదా? మరి ఇంక నేను బయలుదేరినా?